చేసి అవాస్తవాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ బొజ్జ అమరేందర్ రెడ్డి యువతకు హెచ్చరిక జారీ చేశారు. ఫేక్ ఉద్యోగ ప్రకటనలు చూసి నిర్లక్ష్యంగా దరఖాస్తు చేయొద్దని ఆయన సూచించారు. ఏ సంస్థ ఏ ఏజెన్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన వస్తే ముందుగా దాని నిజానిజాలు నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. మోసగాళ్లు విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్నారని, ఇలాంటి వలలో పడకూడదని చెప్పారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు యువత, అందులో తెలంగాణ యువత ఈ ఫేక్ జాబ్ యాడ్స్ కు అట్రాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ విదేశాలలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ యాడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని నమ్మి విదేశాలకు వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. సో రీసెంట్ గా బ్యాంకాక్ లో జాబులు ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో యాడ్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ లైన్ ఎంటర్టైన్మెంట్ క్యాసినో అని ఒక కంపెనీ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ పూర్తయి జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి 8 మంది విద్యార్థులు వెళ్ళారు జాబ్ కోసం బ్యాంకాక్ కి. అక్కడ పోయినాక ఒక 10 రోజులు వాళ్ళని ఒక సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. సో తర్వాత వాళ్ళకి అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే, ఆ కంపెనీ ఏదో బిట్ కాయిన్ బిజినెస్ చేస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్లకు వీళ్ళు ఆ బిట్ కాయిన్ సేల్ చేయాలి అంటే ఫ్రాడ్లెంట్, అది నిజమైన బిట్ కాయిన్ కాదు, అది ఫేక్ బిట్ కాయిన్. వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, వాళ్ళకి ఈమెయిల్ పోవట్లేదు, వాయిస్ మెసేజ్ వెళ్ళట్లేదు, వాట్సాప్ పనిచేయట్లేదు. ఈ 8-10 రోజుల నుంచి ఆ విద్యార్థులు, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు ఏమయ్యారో అని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి వారి కుటుంబం, వాళ్ళ మిత్రులు అందరూ గాబరా చెందుతున్నారు. నిన్ననే ప్రవాసీ ప్రజా